గౌరీ ఈరోజు ఫ్రైడే కదా? అవును, చిత్రలహరి ఉంది. అంతకంటే అడ్వర్టైజ్మెంట్స్ నాకు నచ్చుతాయి. అడ్వర్టైజ్మెంట్సా? అడ్వర్టైజ్మెంట్ లో సాల్టార్ హీరో వస్తాడే, ఎవరు? మధుమూర్తి. ఇతనే మీ సాలిడర్ హీరో మధుమూర్తి. ప్రతి మనిషిలోనూ ఒక పాట ఉంది, అందుకే మన సంగీతాన్ని కట్టుబడతాం. నన్ను నిద్రలో లేపి పాడమన్నా కూడా నేను పాడగలను, ఎందుకంటే సంగీతం అంటే నాకు ప్రాణం. మధుమూర్తి అంటే నీకెందుకు? మోహన రాగం. అన్ని టీవీల్లోనూ నాకు బాగా నచ్చిన టీవీ సాలిడా టీవీ. అది కాంతికి ధ్వనికి పెట్టింది పేరు, అందుకే ఐ లైక్ సాలిడా. ఏం కావాలో చెప్పు. చెప్తా. నమస్కారం ఆంటీ. నమస్కారం. నమస్కారం. ఏం గురు, బాగున్నా? మీ ఆశీర్వాదం వల్ల బాగానే ఉన్నాను. పర్వాలేదు పర్వాలేదు. నో పార్కింగ్ లో కార్ పార్క్ చేస్తుంది, ఎవరా అని చూశాను. ఆంటీ, నేనెప్పుడు నో పార్కింగ్ లోనే కారు ఆపుతాను. తిరిగి బయటికి చేయడం ఈజీగా ఉంటుంది కదా. అవును, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? స్టేట్ క్రికెట్ ఆడుతున్నా. ఏం చేస్తున్నావు? ఇది నా షాపే ఆంటీ. ఇటువంటివి 8 షాపులు ఉన్నాయి. ఒక ఆడపిల్ల తల్లి తన కాబోయే అల్లుడు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటుందో అంతకంటే ఎక్కువ అంతస్తులో ఉన్నా. పర్వాలేదే, కొత్త రకంగా పిల్లలు అడుగుతున్నావే. గౌరీ, గురువు చెప్పింది విన్నావా? రంజీ ట్రోఫీలు ఆడాను. గౌరీ, నువ్వు టీవీలో చూడలేదా? సెంచరీ కూడా కొట్టానే. నా క్రికెట్ నచ్చదు. అదే కదా, గౌరీకి నచ్చినట్టు నేర్చుకోవచ్చుగా. ఇంకేం కావాలి? ఇంకో కంట టీవీ కావాలా? అందులో పాడేవారు కావాలి. కొంటే పోయా, బాగానే ఉంది. సరే, ఇదిగో చూడవయ్యా, ఈ ఇల్లు నాకు బాగా నచ్చేసింది. మధుమూర్తి గారు ఖాయం చేసుకున్నారే. మధుమూర్తి ఎవరయ్యా? ఇదిగో చూడు, వాళ్ళు ఇచ్చే దానికన్నా 2 లక్షలు ఎక్కువ ఇస్తాను. నాకు కావాలి ఈ ఇల్లు. మాట్లాడవయ్యా. అదేదో పాస్తా చెప్తారే. సరేలే, నీకే తెలుసు కదా. ఇదిగో, నీకు 2000 కమిషన్ ఎక్కువ ఇస్తాను. వచ్చే బుధవారం రిజిస్ట్రేషను. నువ్వు వెళ్ళు. సరే, చెప్పి చూస్తాను. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. నేను కాకినాడ కాంచినమ్మని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు. కూర్చోండి కూర్చోండి. ఏటయ్యా ఇది? విజయవాడ రోడ్ లో ఉన్న ఇల్లు, అదే 5వ నంబర్ ఇల్లు. నీకు చాలా నచ్చిందని విన్నాను. విషయం తెలియక నేను తీసుకున్నాను. కొన్నాను. అదే కొన్నాను. విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. మీరు పెద్ద మనిషి కదా, నేను మీ ఫ్యామిలీ కదా. ఆ ఇల్లు మీకు బాగా నచ్చింది కదా. ఇప్పటిక అది మీదే కదా. ఎంత డబ్బిచ్చినా సరే. ఆహా, నిజంగా చెప్పండి, ఆ ఇల్లు నాకే ఇచ్చేస్తున్నారా? ఏదో పాస్తా చెప్తారే. ఏమిటది? ఎందుకులే, రేపే రిజిస్ట్రేషన్. ₹1 ఇవ్వండి. రండి రండి, లోపలికి రండి. మేడం వారు. అరే రండి రండి రండి, లోపలికి రండి. గౌరీ, ఎవరొచ్చారో చూడు. కూర్చోండి కూర్చోండి. మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను, ఆ ఇల్లు నాకు ఇచ్చినందుకు. పోస్ట్ అంతే కదా, ఒకటి ఇస్తావు ఒకటి పుచ్చుకుంటావు. కానీ మీ స్నేహం దొరుకుతుందా? గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ లాగా. ఏటా ఫోటో అలా చూస్తున్నారు? నా కూతురు. అదే మాదిరి ఫోటో ఈ హాల్లో పెట్టాలి పెద్దదిగా. అదే నా లక్ష్యం. ఏంటి అమ్మా ఇంకా రాలేదు? గౌరీ, కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. కాఫీ. ఏమిటి గుంపు? అక్కడేమన్నా జూవా? గుర్తు గుర్తు చూస్తున్నారు. చదువు మానేసి ఆటోగ్రాఫ్ కోసం వచ్చారా?
నేను పెడతాను ఇవ్వండి. వద్దా వెళ్ళండి వెళ్ళండి. చదువు మానేసి ఆటోగ్రాఫ్ కావాలట, ఆటోగ్రాఫ్. వెళ్ళండి. ఇది నేను పాడిన భక్తి పాటలు. పని పడలేదు ఏమిటా కాకలు? ఇది వెళ్ళండి. నేను పాడిన జానపద గీతాలు. ఏమిటా పిచ్చి కాకలు? మీరు వెళ్తారా లేదా? ఇవి నా సినిమా పాటలు. ఇది నిన్న రికార్డ్ చేసిన పాటలు. బ్యూటిఫుల్ సాంగ్స్, తప్పకుండా వినండి. యూ లైక్ ఇట్. ఈ క్యాసెట్ విని రేపు ఫోన్ చేస్తాను. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాను 9:20 ఫ్లైట్ కి. ఓ వారం అక్కడే కన్నడ సాంగ్స్.